స్నేహితులారా, మనం పుట్టడానికి ముందే దేవుడు మన గురించి ఆలోచించాడా? తల్లి గర్భంలో మనం ఎలా పుట్టాం, ఎలా ఏర్పడ్డాం, మన జన్మ, జీవితం, మరణం దేవునికి తెలుసా? ఈరోజు బైబిల్ ఆధారంగా ఈ సత్యాన్ని తెలుసుకుందాం. మొదటి పాయింట్, తల్లి గర్భంలో దేవుని సృష్టి. బైబిల్ స్పష్టంగా చెబుతుంది, మన శరీరం దేవుని చేతి పని. కీర్తనలు 139, 13, 14 వచనం. నీవే నా అంతరంగమును సృష్టించితివి, తల్లి గర్భంలో నన్ను నిర్మించితివి. శాస్త్రం శరీరాన్ని వివరించగలదు, కానీ ప్రాణాన్ని దేవుడే ఇస్తాడు. యోబు 33:4. దేవుని ఆత్మ నన్ను సృష్టించింది. కాబట్టి మనం కేవలం జీవశాస్త్రం ఫలితం కాదు, దేవుని అద్భుత యోచన ఫలితం. రెండో పాయింట్, పుట్టుక ముందే దేవుడు తెలుసుకున్నాడు. ఇర్మియా 1:5. నిన్ను గర్భంలో రూపించక ముందే నేను నిన్ను ఎరిగి తిని. మన పేరు, మన స్వభావం, మన జీవన ఉద్దేశం అన్నీ దేవునికి ముందే తెలుసు. కీర్తనలు 139:16. నా అవయములో ఏదియో లేకముందే నా దినములో నీ గ్రంథములో లిఖింపబడి ఉండెను. అంటే మన జీవితంలో జరిగే ప్రతిదీ దేవుడు తెలియనిది కాదు. 3, జన్మ, జీవితం, మరణం దేవుని ఆధీనంలో ఉంది. ప్రసంగి 3:1-2. ప్రతి విషయానికి సమయం ఉంది. పుట్టుటకు సమయం ఉంది, మరణించుటకు సమయం ఉంది. హెబ్రీ 9:27. మనుషులకు ఒకసారి మరణించుట నిశ్చయము, జీవితం యాదృచ్ఛికం కాదు. మన మరణం కూడా దేవుని జ్ఞానానికి బయట కాదు. యోబు 14:5. మన దినములు నీకు నిర్ణయమై ఉన్నవి. 4 పాయింట్, ఆత్మీయ సందేశం. నీవు విలువైన వాడివి. నీవు అవసరం లేని జీవితం కాదు, నీవు దేవుని చేతి పని. ఈ లోకంలో నీవు బ్రతుకుచున్నావంటే దేవునికి నీ ద్వారా చేయవలసిన పని ఇంకా ఉంది. ఎపిసి 2:10. మనం ఆయన చేతి పని. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.